బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటు తిరుపతిను రిమాండ్కు పంపించారు. వారి రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో 7 రోజుల పాటు ప్రణీత్ రావును విచారించిన పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ప్రభాకర్ రావు చెబితేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని ముగ్గురు అధికారులు పోలీసులకు తెలిపారు. ఎన్నికల సమయంలోనూ వందల మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని తెలిపారు. ఇక ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పిన విధంగా చేసినట్లు వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు 17 కంప్యూటర్లలోని సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేసినట్లుగా ఒప్పుకున్నారు. హార్డ్ డిస్కులు, ప్రధాన డివైస్ ని కట్టర్తో ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్లు వెల్లడించారు. వాటన్నిటినీ మూసీ నదిలో పడేసినట్లుగా వివరించారు. ఇక 2 లాగర్ రూమ్లలో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టినట్లు తెలిపారు. అటు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు భుజంగరావు వెల్లడించారు. వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకి పంపించినట్లు తెలిపారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతలకు చేరవేసినట్లు ఒప్పుకున్నారు. అటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావుకి ఇచ్చినట్లు తిరుపతన్న వెల్లడించారు. డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికలు ట్రాక్ చేసినట్లు తిరుపతన్న తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకో మలుపు తిరుగుతోంది, రోజుకో విషయాన్ని బయట పెడుతున్నారు అధికారులు. సో ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి ఆధారాలను సేకరించారు రానా? ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క విచారణలో వీరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంతవరకు ఉంది, వీరిని ప్రోత్సహించింది ఎవరు, వీరికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అంటూ కూడా పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత ఇప్పుడు వీరందరూ కూడా ముగ్గురు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలు పాలైనటువంటి అధికారులు ఎవరుతున్నారో ముగ్గురు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎవరు చెప్తే ఈ పని చేశామన్నది కూడా చాలా క్లారిటీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏదైతే ఐఎస్పీ పూర్తి స్థాయిలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలు వచ్చి రాధాకిషన్కి ఇస్తారు, రాధాకిషన్ వచ్చి తిరుపతన్నకి ఇస్తారు, తిరుపతన్న వచ్చి డైరెక్ట్ ప్రణీత్ రావుకి ఇస్తారు. ఇట్లా లైన్గా వీరు ఒకరికొకరు సహకారం అందించుకున్నారు. ఎవరికి నెంబర్లు వచ్చినా కూడా ప్రణీత్ రావుకి అందిస్తారు. ప్రణీత్ రావు వెంటనే వారిని దాదాపు వారం రోజుల పాటు ట్యాప్ చేస్తారు. వారం రోజులకు సంబంధించినటువంటి పూర్తి డేటానంతా కూడా తిరుపతికి పంపించడం, తిరుపతి రావు నుంచి రాధాకిషన్కి వెళ్ళడం, రాధాకిషన్ నుంచి కూడా ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుకి వెళ్ళడం. సో ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేయడము, దాంతోపాటు వందల కొద్ది రాజకీయ నేతలకు సంబంధించిన విషయంలో ఎలక్షన్ సమయంలో వీరి పైన నిఘా ఉంచడమే కాకుండా పారిశ్రామికవేత్తలు అలాగే సినిమాకి సంబంధించిన తారలుగా పైన కానీ నటుల పైన కానీ అలాగే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వ్యాపారవేత్తల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా వారు దృష్టి పెట్టేట్టుగా మనకు సమాచారం ఉంది. ఎక్కువగా జ్యువెలరీ షాప్స్ పైన కూడా దృష్టి పెట్టేట్టుగా మనకు సమాచారం ఉంది. రియల్టర్స్ని మచ్చిగా చేసుకుని వారిపైన కూడా దృష్టి పెట్టి నిఘా పెట్టేట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు రియల్టర్స్ ఇచ్చినటువంటి కొన్ని నెంబర్స్ కూడా వీళ్ళు తీసుకొని వారి ప్రత్యర్థులు ఎవరుతున్నారో ప్రత్యర్థులకు సంబంధించినటువంటి మొత్తం ఫోన్ నెంబర్లు తీసుకొని వారు కూడా సంబంధించినటువంటి ట్యాపింగ్లు చేసి ఆ ఒక్క సమాచారాన్ని ప్రణీత్ రావు వారికి రియల్టర్స్కి ఇచ్చినట్టుగా ఒప్పుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతున్నాయో ఆ నెంబర్లన్నీ కూడా రాధాకిషన్ రావు ఇటు తిరుపతన్నకి ఇచ్చాడు, తిరుపతి నుంచి కూడా ప్రణీత్ రావుకి వెళ్ళారు, ప్రణీత్ రావు నుంచి ఇట్లా లైన్గా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ వీరు రికార్డ్ చేశారు, డేటా అంతా స్టోర్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత వీరి ఫేట్ మారిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ప్రభుత్వం వస్తుంది, మనపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి గతంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా చెరిపేసేయాలనే ఉద్దేశంతో ఐఎస్పీ ఏదైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు
ప్రణీత్ రావుకి ఫోన్ చేశాడు, తిరుపతికి ఫోన్ చేశాడు, రాధాకిషన్కి ఫోన్ చేశాడు, ముఖ్యంగా భుజంగారావుకి ఫోన్ చేశాడు. భుజంగారావుకి ఫోన్ చేసిన తర్వాత వీరు ప్రణీత్ రావు వెంటనే పై అధికారులు ఫోన్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క ఎవిడెన్స్లను కూడా డిస్ట్రాయ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన అప్పటికప్పటికి ఎలక్ట్రానిక్ కట్టర్స్ తీసుకురావడము, ఈ సిస్టమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడము, తర్వాత హార్డ్ డిస్క్లంతా కట్ చేసి పీసులుగా చేసి మూసి నదిలో పడేయడము. సో ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకకుండా కూడా వీరు జాగ్రత్త పడ్డారు. కాకపోతే ఎప్పుడైతే ఎస్ఐబి చీఫ్గా కొత్త వ్యక్తి వచ్చారో, వచ్చిన తర్వాత పూర్తి స్థాయి దాదాపు 2 నెలల పాటు కూడా వీరు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు ఎస్ఐబిలు అనేది కూడా పూర్తిగా వాళ్ళతోనే రాతపూర్వకంగా రాయించుకొని వారు ఈ పని చేశారు అనేది కూడా తేటతెల్లం చేసుకున్న తర్వాత దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎస్ఐబికి సంబంధించిన సమాచారం ఎంతవరకు ఏమైనా తస్కరించారా, ఎంతవరకు స్టోర్ చేశారనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తర్వాత అక్కడ సమాచారం చాలా వరకు కూడా తస్కరించింది. కానీ ఎస్ఐబికి సంబంధించినటువంటి సిస్టమ్స్ కొన్ని లేవు, తర్వాత దాదాపు ల్యాప్టాప్లు కొన్ని కనపడలేదు అనేది కూడా ఫిర్యాదు అందింది. దాంతో వెంటనే కూడా ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం, వెంటనే పోలీసులు రంగంలో దిగి ఈ యొక్క విచారణ అంతా చేసి ఇప్పుడు ఏకంగా 3 టాప్ అధికారుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో వీరి విచారణలో కానీ రిమాండ్ కాపీలో కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలనే ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. తాము చేసినటువంటి అన్ని నేరాలని కూడా 3 ఒప్పుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. 3 ఒకటే ఒక మాట చెప్తున్నారు, మేము భుజంగారావు చెప్తేనే చేశాము. దాంతోపాటు భుజంగారావుకి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఆ ఫోన్ నెంబర్లు మాకు ఇస్తే మేము ఆ రికార్డ్ చేయడము, ఆయనకు పంపించడము, ఇదే మా పని. కానీ తర్వాత అది ఏం చేశారు, వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అది మాకు సంబంధం లేదంటూ కూడా వారు చెప్పారు. దాంతోపాటు ఈ యొక్క ఎవిడెన్స్ని చెరిపేయాలనుకుంటుంది కూడా మేమే అని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ప్రభాకర్ రావు మాత్రం కొన్ని ఎవిడెన్స్ చెరిపేశారు, కాకపోతే మా పైన కూడా వస్తాయి నేపథ్యంలో పూర్తిగా డిస్ట్రాయ్ చేసే ఎవిడెన్స్ కూడా మేమే ఆదేశాలు ఇచ్చాం, ప్రణీత్ రావు చేసి మాకు ఫోన్ చేశాడంటూ కూడా వారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ప్రస్తుతం వాళ్ళైతే రిమాండ్ ఖైదీలుగా వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా భుజంగరావు కానీ తిరుపతి కానీ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నెల 28తో ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి రిమాండ్ కూడా ముగిసిపోతుంది. ఆల్రెడీ ఇవాళ కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా క్లోజ్ అయిపోయి ఆల్రెడీ మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచిన తర్వాత మరొకసారి పోలీసులు కస్టడీ కోసం పిటిషన్ వేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది తోసిపుచ్చారు. తర్వాత ఎల్లుండి రేపు హోలీ ఉంది కాబట్టి రేపు కోర్టు ఉండదు, ఎల్లుండి మరొకసారి వీళ్ళు బెయిల్ వేసే అవకాశం ఉంది, బెయిల్ పిటిషన్స్ వేసే అవకాశం ఉంది, దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు పోలీసులు కూడా భుజంగరావుని తిరుపతిని మరొకసారి కస్టడీ విచారణ కోసం దాదాపు 7 రోజుల పాటు కూడా వారు కోరనున్నారు. ఇదే పిటిషను నాంపల్లి కోర్టులో వేయబోతున్నారు కాబట్టి ఎల్లుండి ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కస్టడీ కానీ వస్తే మాత్రం ఈ ఇద్దరు భుజంగరావు తిరుపతి మాత్రం చాలా కీలకమైనటువంటి సమాచారం వచ్చింది, చాలా పెద్ద వ్యక్తుల యొక్క పేర్లు బయటపడతాయి, వారికి కూడా పిలిచి వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రానా.